ఆనందంగా ఉన్నావా? అమ్మా తల్లి శాంతించమ్మా, ఆనందంగా ఉన్నావా? రండమ్మా. హాయ్ అండి, అందరికీ నమస్తే. అందరికీ కూడా శ్రావణ మాస శుభాకాంక్షలు. మరి శ్రావణ మాసంలో అమ్మవారి వరలక్ష్మీదేవి వ్రతం అయితే చాలా ఆనందంగా పూర్తి చేసుకున్నాను. అందరూ కూడా నా వీడియోస్ చూశారు, చాలా ఆనందపడ్డారు. అలాగే నేను అమ్మవారికి నెల రోజుల తాంబూలం కూడా ఎప్పుడు ప్రతి సంవత్సరం సమర్పించుకుంటాను. ఇది అందరికీ తెలిసిందే కదా. ఈ సంవత్సరం కూడా ప్రతి ఏడాది లాగానే అమ్మవారికి 30 తాంబూలాలు నేను ఎప్పుడు పంచినట్టే సింహాచలం స్వామివారి సన్నిధిలో అయితే పంచడానికి వచ్చేసాను. ఇకపోతే ముత్తైదువులు కూడా వచ్చిన వాళ్ళందరూ కూడా చాలా ఆనందపడ్డారు. అమ్మ, ఈరోజు మేము మా ఇంటి దగ్గర పూజ చేసుకొని ఇలా సన్నిధికి వచ్చి దండం పెట్టుకొని నీ చేత తాంబూలాలు అందుకుంటున్నామమ్మా అని చాలా ఆనందపడ్డారనమాట. నిజంగా నాకు కూడా స్వామివారి సన్నిధిలో ఇలా తాంబూలం పంచుతూ అమ్మవారి ఆశీస్సులు పొందాలంటే చాలా ఆనందంగా ఉంటుంది. ఇకపోతే ఈరోజు నాకు కూర్చోడానికి కొంచెం ప్లేస్ అనేది సరిగా ఎక్కడ సెట్ అవ్వలేదు. సో అందుకని ఇలా ఈ చోట్ల అయితే పెట్టుకున్నాను. ఎవ్రీ ఇయర్ కూడా కొంచెం ఫ్రంట్లో పెట్టుకునేదాన్ని. ఇప్పుడు వచ్చేసి కొంచెం బ్యాక్ సైడ్ అంటే స్టార్టింగ్ దగ్గరే పెట్టుకున్నాను అనమాట. ఇంకా అమ్మవారి రూపంలో ఉన్న మరి ముత్తైదువులందరికీ ఏ విధంగా తాంబూలం పంచుతున్నానో వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తూనే ఉండండి. నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. महालक्ष्मी नमोस्तुते नमस्ते गरुडारूढे कोलासुरभयङ्करी सर्वपापहरे देवी महालक्ष्मी नमोस्तुते सर्वज्ञे सर्ववरदे सर्वदुष्टभयङ्करी सर्वदुःखहरे देवी महालक्ष्मी नमोस्तुते सिद्धिबुद्धिप्रदे देवी मुक्तिप्रदायिनी मंत्रमूर्ति सदा देवी महालक्ष्मी नमोस्तुते आद्यन्तरहिते देवी आदिशक्ति महेश्वरी योगज्ञे योगसम्भूते महालक्ष्मी नमोस्तुते स्थूल सूक्ष्म महारौद्रे महाशक्ति महोदरी महापाप हरे देवी महालक्ष्मी नमोस्तुते पद्मासनस्थिते देवी परब्रह्मस्वरूपिणी परमेशी जगन्मातः महालक्ष्मी नमोस्तुते श्वेताम्बरधरे देवी प्राणालङ्कारभूषिते जगस्थिते जगन्मातः महालक्ष्मी नमोस्तुते महालक्ष्म्यष्टकं स्तोत्रं यः पठेत् भक्तिमान् नरः सर्वसिद्धिमवाप्नोति राज्यं प्राप्नोति सर्वदा एककाले पठेत् नित्यं महापापविनाशनं द्विकालं यः पठेत् नित्यं सदाये श्रीपीठे सुरपूजिते शङ्खचक्रगदाहस्ते महालक्ष्मी नमोस्तुते नमस्ते गरुडारूढे कोलासुरभयङ्करी सर्वपापहरे देवी महालक्ष्मी नमोस्तुते सर्वज्ञे सर्ववरदे सर्वदुष्टभयङ्करी सर्वदुःखहरे देवी महालक्ष्मी नमोस्तुते सिद्धिबुद्धिप्रदे देवी मुक्तिप्रदायिनी मंत्रमूर्ति सदा देवी महालक्ष्मी नमोस्तुते आद्यन्तरहिते देवी आदिशक्ति महेश्वरी योगज्ञे योगसम्भूते महालक्ष्मी नमोस्तुते स्थूल सूक्ष्म महारौद्रे महाशक्ति महोदरी महापाप हरे देवी महालक्ष्मी नमोस्तुते पद्मासनस्थिते देवी परब्रह्मस्वरूपिणी परमेशी जगन्मातः महालक्ष्मी नमोस्तुते
ఈ విధంగా ప్రతి ఏడాది నేను అమ్మవారి తాంబూలాలు అయితే ముత్తైదువులకి ఇస్తాను కదండి. ప్రతి సంవత్సరం కూడా ఒక్క ముత్తైదువు మీదకైనా అమ్మవారు వచ్చి ఆనందంగా నన్ను ఆశీర్వదించి వెళ్తూ ఉంటారు. ప్రతి ఏడాది కూడా ఇది ఖచ్చితంగా జరిగే తీరుతుంది. అలాంటిది ఈసారి కొంచెం ఆశ్చర్యం జరిగింది. అదేంటి అంటే చివరి తాంబూలం కూడా అయిపోయింది, ఒకే ఒక తాంబూలం ఉంది. ఎలా స్వామి అని, అమ్మవారు ఏంటి స్వామి వచ్చారా లేదా అని నేను మనసులో అనుకోగానే చూస్తున్నారు కదండి, ఈ ముత్తైదువు మీదకి అమ్మవారు వచ్చి తాంబూలం అందుకోవడానికి వచ్చారనమాట. నిజంగా చాలా ఆనందం అనిపించింది. వెంటనే నేను అమ్మని అడిగాను, అమ్మ ఆనందమా అంటే ఆనందం అని చెప్పగానే ఇంకా నా ఆనందానికి హద్దులో ఇది కదా నిజమైన ఆ అమ్మవారి ఆశ్చర్య అద్భుతాలు అని అనిపించింది. ప్రతి ఏడాది కూడా నేను ఇచ్చే ఈ తాంబూలాల్లో అమ్మవారు వచ్చి ఆశీర్వదించడం అనేది నిజంగా నేను ఎప్పుడు కూడా ఏ జన్మలో చేసుకున్న పుణ్యమో అనుకుంటానన్నమాట. అలా ఈరోజు తాంబూలాలు శ్రావణ మాస తాంబూలాలు అన్నీ కూడా ఇచ్చి పూర్తి చేసుకున్నాను. తల్లి ఆనందానికి కూడా నేను నిజంగా చాలా ధన్యురాలను అయ్యాననే చెప్పాలి. మరి తల్లి ఆశీస్సులు ఇప్పుడు అందుకున్న తాంబూలాలు అందుకున్న ముత్తైదువులు అందరి మీద కూడా ఎప్పుడు ఎల్లప్పుడూ అందరి మీద కూడా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇదండి, చూసారు కదండి, ఈ శ్రావణ మాసంలో నేను తాంబూలాలు అయితే ఈ విధంగా అయితే సమర్పించుకున్నాను.